ఈ ఆవేశంగా ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో, ఈ హాయిలు హలో మీ సబ్స్క్రైబర్స్ చెప్పుకో. ముందు నేను చెప్పేది మా నాన్న ఈ మధ్య రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ డబ్బులు కూడా వచ్చాయి. తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి SWP చేస్తే ఎవ్రీ మంత్ డబ్బులు వస్తాయని ఎవడో ఫ్రెండ్ చెప్పాడంట. చాలా మంచిగా కదా, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దని. అందుకే నేను కూడా నా రీసెర్చ్ చేశా. నువ్వు దాంట్లో SWP కన్నా IDCW అనే ఆప్షన్ ఇంకా సూపర్ గా ఉంది. అది కాదు, SWP లో మన డబ్బులు మనకే ఇస్తే IDCW లో మాత్రం డివిడెంట్ లో ఎక్స్ట్రా డబ్బులు వస్తాయంట కదా. అంతే కాదురా, ఇది తెలుసుకుని నేను ఒక్కడనే బాగుపడే బదులు నువ్వు వీడియో చేస్తే అందరూ బాగుపడతారు కదా. అందుకే మీ ట్రైబ్ కోసం ఒక వీడియో చేయి, మంచిగా వైబ్ అవుతారు. బాయ్ బాయ్. వీడు మారాడు కానీ మీరైనా కంగారు పడకుండా వినండి. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసే మనీ నుంచి రెగ్యులర్గా మనకి ఇన్కమ్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మనకున్న ఆప్షన్స్ రెండే, ఒకటి SWP, ఇంకొకటి IDCW. బట్ రియల్ క్వశ్చన్ ఇస్, అసలు ఈ రెండిట్లో ఏ ఆప్షన్ బెటర్? కొంతమంది SWP బెటర్ అంటే, ఇంకొంతమంది IDCW తోపు అంటారు. బట్ చిల్, ఈ వీడియోలో ఈ రెండింటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకొని అసలు మ్యూచువల్ ఫండ్స్ నుంచి మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే SWP బెటరా లేదా IDCW బెటరా అనేది క్లియర్గా తెలుసుకుందాం. మీరు రెగ్యులర్ ఇన్కమ్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ గురించి చూస్తున్నా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా చెయ్యాలని థింక్ చేస్తున్నా కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇదే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్లో మీ ఫినాన్స్, కెరీర్, బిజినెస్కి యూస్ఫుల్ అయ్యే కాంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా లాగించేద్దాం. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, దీన్నే షార్ట్ లో SWP అంటారు. మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ నుంచి రెగ్యులర్ గా ఫిక్స్డ్ ఇన్కమ్ ని విత్డ్రా చేసుకోవడమే ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇమాజిన్ మీ దగ్గర ఒక 10 lakh రూపీస్ ఉంది. ఆ 10 lakh రూపీస్ నుంచి ఎవ్రీ మంత్ ఒక 10,000 విత్డ్రా చేసుకుందాం అని అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఆ 10 lakh రూపీస్ ఏదైతే ఉందో దానిని ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి 10,000 రూపీస్ SWP ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా చేసుకోవడం వల్ల మీరు సెట్ చేసుకున్న డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి మ్యూచువల్ ఫండ్ హౌసెస్ మీ యూనిట్స్ని అయితే సెల్ చేసి 10,000 రూపీస్ని మీకు క్రెడిట్ చేస్తాయి. ఇలా మీ ఓవరాల్ క్యాపిటల్ ఉన్నంత కాలం ఆ 10,000 రూపీస్ వచ్చి మీకు క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బ్యూటీ ఆఫ్ SWP ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ లో కాబట్టి మీకు కావాల్సినంత అమౌంట్ విత్డ్రా చేసి ఇచ్చాక కూడా క్యాపిటల్ లో అయితే అప్రిషియేషన్ దొరుకుతుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఫండ్ పర్ఫార్మెన్స్. రిటైర్ అయిన వాళ్ళకి ఆర్ మనీ లంసమ్ గా ఉండి దాని నుంచి రెగ్యులర్ గా విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ SWP అనేది సెల్ఫ్ మేడ్ పెన్షన్ ఆప్షన్ లో అయితే యాక్ట్ చేస్తుంది. మనకి ఎంత అమౌంట్ కావాలి అని, ఎంత ఫ్రీక్వెంట్ గా కావాలి, లైక్ మంత్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు, ఇయర్లీ అవ్వచ్చు, లేదా పాజ్ చేసి ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నా కూడా ఈ SWP ఆప్షన్ అయితే ఆప్ట్ చేసుకోవచ్చు. దీనిలో టోటల్ కంట్రోల్ అయితే మన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ మీకు విత్డ్రా అవుతున్న అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో రిటర్న్స్ తో పాటు మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ కూడా ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ బేస్ చేసుకునే దాని మీద టాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఇన్ కేస్ ఈక్విటీస్ అండ్ డెట్ రిలేటెడ్ గా టాక్సేషన్ ఐడియా లేకపోతే ఈ ఇమేజ్ అయితే ఒకసారి చెక్ చేయండి. టాక్సేషన్ రిలేటెడ్ గా కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ SWP SIP కి క్వైట్ ఆపోజిట్. SIP అంటే ఎవ్రీ మంత్ సర్టెన్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయడం, SWP అంటే సర్టెన్ అమౌంట్ ని ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకోవడం. సింపుల్ గా ఇంతే. IDCW, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్. ఇంతకుముందు దీన్నే డివిడెండ్ ఆప్షన్ అని అనేవాళ్ళు. వినడానికే చాలా ఫ్యాన్సీగా ఉంది కదా, బట్ దీని పర్పస్ అయితే చాలా సింపుల్. మనం ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫండ్ హౌస్ ఫండ్ ఒక డిస్ట్రిబ్యూటబుల్ సర్ప్లస్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్టర్స్ కి అయితే పంచుతుంది. ఈ డిస్ట్రిబ్యూటబుల్ సర్ప్లస్ అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. మనం ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఆ మనీ ఆ ఫండ్ ఒక హోల్డింగ్స్ లోకి అయితే వెళ్తుంది. లైక్ డెట్ ఫండ్స్ అయితే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లోకి, ఈక్విటీస్ అయితే స్టాక్స్ లోకి, ఇన్ కేస్ హైబ్రిడ్స్ అయితే ఈక్విటీస్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని కమోడిటీస్ కూడా ఉంటాయి, వాటిలోకి అయితే ఫ్లో అవుతుంది. ఆ అసెట్ క్లాసెస్ లో మనీ ఇన్వెస్ట్ అయ్యాక దాని నుంచి వచ్చే రిటర్న్స్ అవ్వచ్చు, ప్రాఫిట్స్ అవ్వచ్చు, లేదా అదర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆర్ డివిడెండ్స్ అవ్వచ్చు, ఇవన్నిటిని కూడా ఫండ్ హౌసెస్ క్యాలిక్యులేట్ చేసి వాటి నుంచి ఎక్స్పెన్సెస్ అండ్ చార్జెస్ డిడక్ట్ అయ్యాక మిగిలిన అమౌంట్ ని డిస్ట్రిబ్యూటబుల్ సర్ప్లస్ అంటారు. ఈ డిస్ట్రిబ్యూటబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనం హోల్డ్ చేస్తున్న యూనిట్స్ కి తగ్గట్టుగా అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేసి బోనస్ లో అయితే మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, డివిడెండ్ పే అవుట్ అండ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అని. డివిడెండ్ పే అవుట్ అంటే మన యూనిట్స్ మీద జనరేట్ అయిన ఇన్కమ్ ని మనకే క్రెడిట్ చేయడం. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అంటే అలా వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేయడం, అంతే. ఇది సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. మీ దగ్గర ఒక 1 lakh రూపీ ఉంది. ఆ 1 lakh రూపీని మీరు ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ మ్యూచువల్ ఫండ్ ఒక NAV 100 రూపీస్. అంటే మీరు పెట్టే 1 lakh కి 1000 యూనిట్స్ అయితే వస్తాయి. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని మంత్స్ కి ఫండ్ హౌస్ ఈచ్ యూనిట్ మీద 5 రూపీ డివిడెండ్ అనౌన్స్ చేసింది అనుకుందాం. ఈ IDCW పే అవుట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ 5 రూపీ ఏదైతే ఉందో ఈచ్ యూనిట్ కి గాను మీకు క్రెడిట్ అవుతుంది. ఈ కేసులో మీ దగ్గర 1000 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 5000 రూపీ మీకు క్రెడిట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు IDCW లో రీఇన్వెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ 5000 రూపీ ఏదైతే ఉందో అది మళ్ళీ యూనిట్స్ లోనే రీఇన్వెస్ట్ అయిపోతుంది. సో వినడానికి బాగుంది కదా, అడిషనల్ గా డివిడెండ్ రూపంలో మనకి ఇన్కమ్ వస్తుందని. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మీకు అమౌంట్ ఎంత అయితే డిక్లేర్ చేశారో ఆ అమౌంట్ ని NAV ప్రైస్ నుంచి అయితే డిడక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 5 రూపీ డివిడెండ్ అయితే అనౌన్స్ చేశారు
చేశారు కదా, ఆ 5 రూపీ ఎన్ఏవి నుంచే డిక్రీజ్ అయ్యి మీకైతే క్రెడిట్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్ నుంచి మాత్రమే కాకుండా మన ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఆటోమేటిక్ గా విత్డ్రా అయ్యి మనకి మనీ అయితే క్రెడిట్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఎంత పే అవుట్ ఇవ్వాలి అండ్ ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా ఫండ్ హౌసే కంప్లీట్ గా డిసైడ్ చేస్తుంది. దాని మీద మనకైతే కంట్రోల్ ఉండదు. అండ్ టాక్సేషన్ చూసినా కూడా దీని నుంచి క్రెడిట్ అయ్యే అమౌంట్ అంతా కూడా మన ఇన్కమ్ కి అయితే యాడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు హయ్యర్ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నట్టయితే ట్యాక్స్ కూడా మీరు ఎక్కువే పే చేయాలి. సో ఇలా ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. నా అసలు ఎస్డబ్ల్యూపీ బెటరా లేదా ఐడిసిడబ్ల్యూ బెటరా అనేది ఒక క్లియర్ కంపారిజన్తో అయితే చెక్ చేద్దాం. ఎస్డబ్ల్యూపీలో చూసినట్టయితే పేఅవుట్ అనేది ఇన్వెస్టర్ ఎంత కావాలి అండ్ ఏ డేట్కి కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఐడిసిడబ్ల్యూలో ఫండ్ హౌసే అది డిసైడ్ చేస్తుంది. అండ్ పేఅవుట్ ఫ్రీక్వెన్సీ చూసినా కూడా ఎస్డబ్ల్యూపీలో మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఉంటుంది. బట్ ఐడిసిడబ్ల్యూలో ఏఎంసీ డిక్లేర్ చేసినప్పుడే మీకు ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అండ్ ప్రిడిక్టబిలిటీ చూసినా కూడా ఎస్డబ్ల్యూపీ నుంచి వచ్చే అమౌంట్ ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుందని మనకు క్లారిటీ అయితే ఉంటుంది. బట్ ఐడిసిడబ్ల్యూలో గ్యారంటీగా ఎంతే వస్తుందని అయితే ఏమి ఉండదు. అండ్ టాక్సేషన్ అడ్వాంటేజ్ చూసినా కూడా ఎస్డబ్ల్యూపీకి ఎక్కువ ట్యాక్స్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఐడిసిడబ్ల్యూ నుంచి వచ్చే మనీ అంతా కూడా ఇన్కమ్ కి యాడ్ అవుతుంది కాబట్టి మీ ఇన్కమ్ ప్రకారం అయితే ట్యాక్స్ పడుతుంది. ఈ పాయింట్స్ అన్ని చూస్తే ఎస్డబ్ల్యూపీఏ బెటర్ ఆప్షన్ లా కనిపిస్తుంది కదా, మరి అలాంటప్పుడు ఐడిసిడబ్ల్యూ ఎందుకు ఉంది? సో మంత్ ఆన్ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ మీద డిపెండెన్సీ లేకుండా జస్ట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి ఒకేషనల్ గా ఎప్పుడైనా మనీ క్రెడిట్ అయితే చాలు అని అనుకున్న వాళ్ళకైతే ఇది అయితే సూట్ అవుతుంది. అండ్ అది కూడా లోవర్ ట్యాక్స్ ల్యాబ్ లో ఉన్న వాళ్ళకి. హై ట్యాక్స్ ల్యాబ్ లో ఉంటే ఇది అంత ప్రిఫరబుల్ కాదు. అండ్ ఈ ఎస్డబ్ల్యూపీ అండ్ ఐడిసిడబ్ల్యూ రిలేటెడ్ గా సూటబుల్ ఫ్యాక్టర్స్ ని ఇక్కడ ఇమేజ్ లో అయితే ఉంచుతున్నా, పాజ్ చేసుకొని చదవండి. సో హోప్ఫుల్లీ ఎస్డబ్ల్యూపీకి ఐడిసిడబ్ల్యూకి ఉన్న డిఫరెన్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ టైం నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో ఈ డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్ కూడా ఉందా, అది ట్రై చేయండి అంటే ఈ వీడియోని ఒక్కసారి గుర్తెచ్చుకోండి. అండ్ లంసమ్ ఉంచుకొని ఎస్డబ్ల్యూపీఆ లేదంటే ఐడిసిడబ్ల్యూ అని కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. వీడియోలో షేర్ చేసిన కాంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అండ్ కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.